ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ సామాన్లంతా కింద పడిపోయి గొడవ జరిగినట్టు అంతా చిందరవందరగా ఉంది గదండీ! ఇవన్నీ అనుకోని ఒక సంఘటన జరిగింది. అది కూడా కోటి సోమవారం వ్రతం రోజున. దానికి సంబంధించింది ఇక్కడంతా గొడవగా అంతా ఉంది. అదేంటంటే నంది బాబా అంటే కోడెదూడే. మనము నంది అంటాం గదా! ఎద్దు గూడా అని గూడా అంటాము. ఆయన లోపలికొచ్చి ఆ రోజు పిలవని అతిథి అన్నమాట. వచ్చి లోపలికొచ్చి అక్కడున్న పచ్చి కొబ్బరి అవి ఇవన్నీ తినేసిండు. ఏందంటే ఆ రోజు కోటి సోమవారం వ్రతం రోజు మేము పూజ చేసుకుంటుంటే వచ్చి అక్కడ గేటు దగ్గర నిల్చుంటే, "రా తండ్రి నీకు పండ్లు అవి తీసి పెడతా" అంటే మామూలుగా ఏ ఆవులైనా ఏ వచ్చినా గేటు బయటే ఉంటాయి. లోపలికి ఎప్పుడు రావు. కానీ ఈయన కొత్తగా వచ్చిన రెగ్యులర్‌గా వచ్చే నందిబాబు అయితే కాదు. కొత్తగా వచ్చిండు ఏమనుకున్నాడేమో లోపలికి వచ్చేసిండు. అవన్నీ తిన్నాడు. మాకేమనిపించిందంటే దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు కొన్ని చీమలొచ్చి తింటేనే మనం భగవంతుడు స్వీకరించిండు అనుకుంటాము. ఆ రోజు కోటి సోమవారం వ్రతం రోజు శివయ్యనే నందిబాబా రూపంలో మా ఇంట్లోకి వచ్చి అడుగుపెట్టి ఆ ఆహారాన్ని స్వీకరించి మమ్మలను అనుగ్రహించిండు అనేసి అనుకుంటున్నాము. మనం పిలిస్తేనే రావు. అట్లాంటిది పిలవకుండానే ఎప్పుడూ రానే నందిబాబా వచ్చి మమ్మలను అనుగ్రహించిండు అనేసి అనుకున్నాము. ఇగో ఇది ఉసిరిక చెట్టు. ఇక్కడ నేను పూజ చేసుకుంటుంటేనే వెనకాల వచ్చిండు. వచ్చి మాకు 2 గేట్లు ఉండడం వల్ల అటు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోకుండా ఇటు టర్న్ తిరిగి అక్కడ ఆగి మళ్ళీ గేటు తెరిచి, "నేను తెస్తా ఉండు నాయనా నీకు ఆహారం" అనేలోపే నేను లోపలికెళ్ళి వచ్చేవరకే ఆయన వచ్చి లోపలికి వచ్చి అవన్నీ తింటున్నాడనమాట. నాకేం చేయాలో అర్థం కాలేదు. అటు ఆయన వచ్చినందుకు ఆనందపడి పూజ చేసుకోవాలనా, వీడియో తీయాలనా, ఎటూ అర్థం కాని టైంలో ఉంది. ఆఖరికి కొంచెం నా దాంట్లో ఫుల్ స్టోరేజ్ అయిపోతే ఉన్న 1, 2 వీడియోలు తొందరగా తీశాను. అంటే మీకు వీడియో చేయాలని కాదు, ఆయన వచ్చిన సంఘటన నిలుపుకోవాలి. ఎప్పటికీ గుర్తు చేసుకునేటట్టు చూసి ఆనందపడాలన్న దానితోటి నేను కొంచెం వీడియో తీసుకున్నాను. ఎంత ఆనందం అంటే ఆ కోటి సోమవారం వ్రతం రోజున సాక్షాత్తు ఆ పరమశివుడే నందిబాబా రూపంలో వచ్చి మా ఇంట్లో వచ్చి ఈ విధంగా మాకు ఆనందింపజేసిండు అనేసి అనుకుంటున్నా. ఓం శ్రీ మాత్రే నమః.